అనే క్యారెక్టర్ చంద్రమతి అనే క్యారెక్టర్ పేరు మార్చుకుని తారగా యాక్ట్ చేశారు. అక్కడ కూడా లేడీ క్యారెక్టర్ కానీ అక్కడ అందరు ఫిక్స్ అయ్యారట ఊళ్ళో. అక్కడ అదే మనకి లేడీ క్యారెక్టర్ దొరికింది. ఎందుకంటే ఆ రోజుల్లో లేడీ క్యారెక్టర్స్ ఎవరు రావడం పర్ఫార్మ్ చేయడానికి ముందు రావట్లేదు నాటకాలకి. అప్పుడు ఎవరు అబ్బాయి బాగున్నాడా అమ్మాయి బాగున్నాడా డైనమాల్ అంటే అందరు పిలిచి చెప్పారంట స్టేజ్ మీద అబ్బాయి అమ్మాయి కాదు అబ్బాయి అంటే అందరు షాక్. అప్పటి నుంచి నంబర్ ఆఫ్ నాటకాల్లో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు ఆయన. అది క్రేజ్ ఆఫ్ అంటే నాగేశ్వరరావు గారు. అలాగే నాగేశ్వరరావు గారు అన్నయ్య పేరు రామబ్రహ్మం గారు. మోస్ట్ అంటే నాగేశ్వరరావు గారు జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆయన అదే అంటాడు. అన్నయ్య రామబ్రహ్మం అనే ఒక బుక్ లో చూశాను ఆర్టికల్లో. అన్నయ్య రామబ్రహ్మం నాకు లైఫ్ ఇచ్చారు. లైఫ్ అంటే మా నాగేశ్వరరావు ఛాన్స్ ఇవ్వండి. దేంట్లో ముందు నాటకాల్లో ఈజ్ ఆస్కింగ్ ఈజ్ బెగ్గింగ్ ఫర్ క్యారెక్టర్స్ ఫర్ నాగేశ్వరరావు. అన్న ఏడేవాడంటే అన్ని అంటే సమాజం నాటక సమాజం అంటారు. సార్ ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ ఫర్ అవర్ నాగేశ్వరరావు, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ ఫర్ అవర్ నాగేశ్వరరావు ఫర్ స్టేట్ ప్లేస్. తిరిగి ప్రతి అలా తిరిగి అలాగే అడ్వాన్స్ గా మెడ్రాస్ వెళ్ళి ఎప్పుడు తిరిగి నాటకాలు కంటిన్యూ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు చిన్న వేశారు. వేస్తుంటే అదే రామబ్రహ్మం గారి మెడ్రాస్ వెళ్ళి కూడా మా తమ్ముడికి వేషాలు ఇవ్వండి అని అన్ని చోట్ల అడిగేవాడంట. ఆ ఇమోషన్ ఎప్పటికీ నాగేశ్వరరావు గారి హృదయంలో ఉంది. అందుకనే ఆయన జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఏంటంటే అన్నయ్య రామబ్రహ్మం. నేను కాదు, నేను ఓన్లీ నాగేశ్వరరావుని. నా గురించి వెళ్ళి అడగడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎవరైనా వెళ్ళి అడగడం ఎంత కష్టం. ఎగ్జాంపుల్ బాగుంది అంటాడు, బాగాలేదంటాడు, ఛాన్స్ లేదంటాడు. ఇది ఆర్టికల్ చూశాను, నాకు గుండె తలుపుపోయి వెంటనే రాశాను. ఇక్కడ మ్యాటర్ అన్నయ్య రామబ్రహ్మం హెల్ప్ లాట్ ఫర్ అంటే ఆయన ఛాన్సెస్ కోసం అనమాట. అలాగే ఆయనకి దుక్కిపాటి మధుసూదనరావు గారు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆయనకి నాటకాల్లో గురువు. చాలా ఛాన్సెస్ ఇచ్చారు నాటకాల్లో. దుక్కిపాటి మధుసూదనరావు గారు అంటే ప్రొడక్షన్ చేస్తూ డైరెక్షన్ చేస్తే నాగేశ్వరరావు గారిని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి దుక్కిపాటి మధుసూదనరావు గారిని ఒక